ఎవ్రీవన్ ఎస్ఎస్సిజిఎల్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో ఎవ్రీ సెషన్ 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 15 మినిట్స్లో 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. జనరల్ అవేర్నెస్, ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్ని సెషన్స్ 15 మినిట్స్లో ఉంటుంది. 1 అవర్ టైం ఉంటుంది కదా మనకి. అందులో ఎవ్రీ సెషన్ 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్లో జనరల్ అవేర్నెస్ 15 మినిట్స్లో 25 క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు సెషన్లో చూద్దాం. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో రీజనింగ్ 25 క్వశ్చన్స్ 15 మినిట్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది వీడియో చేసాము ఆల్రెడీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ హోప్ యూ లైక్ ద సెషన్. వీ విల్ స్టార్ట్ ద సెషన్. 15 మినిట్స్లో 25 క్వశ్చన్స్ టార్గెట్. సో లెట్స్ ట్రై. డైరెక్ట్గా క్వశ్చన్ చదవాలి. ఫస్ట్ క్వశ్చన్ చదివి దెన్ డైరెక్ట్ ఆన్సర్ని మనం 15 మినిట్స్లో 25 క్వశ్చన్స్. జిఎస్ అనేది ఈజీ, బట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చూసి ఆన్సర్ పెట్టాలి. సో లెట్స్ వాట్ కైండ్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఓజోన్ లేయర్. రేడియేషన్ వాట్ కైండ్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఓజోన్ లేయర్ అని క్వశ్చన్ అడిగాడు. అడగానే మనం ఏం చేయాలి? ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఫస్ట్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ యూ కెన్ డైరెక్ట్లీ ఆప్ ద ఆప్షన్ అండ్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ నో ద ఆప్షన్ జస్ట్ రీచెక్ ద ఆప్షన్స్. గ్రీన్ రేడియేషన్, ఇన్ఫ్రా రేడియేషన్, విజబుల్ రేడియేషన్, అల్ట్రావైలెంట్ రేడియేషన్. సో మనకి ఏమని ఇచ్చారు? వాట్ కైండ్ ఆఫ్ రేడియేషన్ ఇస్ అబ్జర్వ్డ్ బై ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్తో గ్రీన్ రేడియేషన్ అంటే నాట్ రిలేటెడ్. ఇన్ఫ్రా రేడియేషన్ అంటే మన ఫోన్ నుంచి వచ్చే ఇన్ఫ్రా రేడియేషన్ అది కూడా కాదు. విజబుల్ అంటే మనకు విజబుల్ ఉంటుంది కాబట్టి అల్ట్రావైలెంట్ రేడియేషన్ అనేది ఆన్సర్. ఆప్షన్ డి. అల్ట్రావైలెంట్ రేడియేషన్ అనేది ఓజోన్ లేయర్ ఈజ్ రెస్ట్ ఇన్ ద స్ట్రాటోస్పియర్ లేయర్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ రఫ్లీ 15 to 30 kilometers on the above the surface. It serves as a natural shield by absorbing more than 95 to 99% of dangerous high energy solar ultraviolet rays. సోలార్ అల్ట్రావైలెంట్ రేస్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు స్ట్రాటోస్పియర్లో. అది 90 to 95% ఆఫ్ డేంజరస్ 90 to 95% ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ 5 to 10% హీట్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ లేయర్ అనేది ప్రొటెక్టివ్ షీల్డ్ అన్నట్టు. సో ఈ లేయర్ లేకపోతే మన స్కిన్ ఇట్ ప్రొటెక్ట్స్ లైఫ్ ఆఫ్ ఎర్త్ యొక్క లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కిన్ క్యాన్సర్, ఎకలాజికల్ హార్మ్స్ అనేది ఆగిపోతూ ఉంటాయి. అల్ట్రావైలెంట్ రేడియేషన్ అనేది అక్కడ స్ట్రాటోస్పియర్లో జరుగుతుంది. అట్మాస్ఫియర్ లేయర్స్ ఎన్ని ఉంటాయి? ట్రోపోస్పియర్ ఉంటుంది, ఇంకా స్ట్రాటోస్పియర్ ఉంటుంది, మెసోస్పియర్ ఉంటుంది, ఇంకా థర్మోస్పియర్ ఉంటుంది. ట్రోపోస్పియర్ అనేది వెదర్ అకరెన్స్. స్ట్రాటోస్పియర్ అనేది ఓజోన్ లేయర్లో ఉంటుంది. మెసోస్పియర్ అనేది కోల్డెస్ట్ని అబ్జర్వ్ చేస్తుంది, కంటైన్స్ కోల్డెస్ట్. థర్మోస్పియర్ అనేది అయోనోస్పియర్. సో ఇలాంటి రిలేటెడ్వి కూడా మనం క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు రిలేటెడ్వి కూడా టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి వచ్చిన క్వశ్చన్ అర్థమైపోతుంది, దాని రిలేటెడ్ టాపిక్స్ కూడా అర్థమైపోతాయి. సో మనం ఓన్లీ ఆన్సర్ ఒకటే చూసుకొని వెళ్ళిపోవద్దు. సో దానికి రిలేటెడ్ టాపిక్స్ కూడా చూడాలి. ఓజోన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఓజోన్ డే ఈజ్ సెప్టెంబర్ 16th రోజు ఓజోన్ డే, వరల్డ్ ఓజోన్ డే. సో వరల్డ్ ఓజోన్ డే సెప్టెంబర్ 16th రోజు చేస్తారు. అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మెసోస్పియరు, థర్మోస్పియర్. సో ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా, రిలేటెడ్ టాపిక్స్ కూడా టచ్ చేయాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు. డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే చూసుకొని ఆన్సర్ ఒకటే చూసుకొని వెళ్ళిపోకూడదు. వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీ షుడ్ వాచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీడమ్ మూమెంట్ ఆర్గనైజేషన్ గురించి క్వశ్చన్. సో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ డివైడెడ్ ఇంటూ బ్రాంచెస్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ బై లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అండ్ అనీ బెసెంట్. బాలగంగాధర్ తిలక్ అండ్
బాల్ గంగాధర్ తిలక్ అండ్ యానీ బెసెంట్కి ఇద్దరి మధ్యలో డివైడ్ అయిన 2 బ్రాంచెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీని రిలేటెడ్ ఆన్సర్ ఈజ్ హోమ్ రూల్ లీగ్ అన్నట్టు. సో హోమ్ రూల్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది వీళ్ళది కాదు, హోమ్ రూల్ అనేది వీళ్ళది. హోమ్ రూల్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1916 on the line of Irish home rule movement. On the lines of Irish home rule movement. ఐరిష్ హోమ్ రూల్ మూమెంట్స్ దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు హోమ్ రూల్ మూమెంట్ని లాంచ్ చేశారు. ఇట్ ఆపరేటెడ్ త్రూ 2 distinct leagues. తిలక్ స్టార్టెడ్ హిజ్ లీగ్ ఇన్ ఏప్రిల్ 1916లో తిలక్ స్టార్ట్ చేశాడు ఎట్ బెల్గాం ఫోకసింగ్ ఆన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక. బెల్గాం అంటే వైల్ యానీ బెసెంట్ ఎస్టాబ్లిష్డ్ హియర్ ఇన్ సెప్టెంబర్ 1916. సేమ్ ఈయన కూడా 1916లో, బట్ ఈయన మద్రాస్లో యానీ బెసెంట్. బాలగంగాధర్ తిలక్ ఏమో ఎక్కడ బెల్గాం. సో ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ చేశారు. యానీ బెసెంట్ గురించి మీకు ఇంకేం తెలుసు? యానీ బెసెంట్ గురించి కూడా టచ్ చేయాలి. యానీ బెసెంట్ ఐరిష్ లేడీ హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈమె ఐరిష్ లేడీ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐరిష్ నుంచి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, నేషనల్ కాంగ్రెస్ కాల్కటా సెషన్ 1917లో ఈమె ఐరిష్ నుంచి ఐరిష్ ఉమెన్ ఈమె. సో ఈమె ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ అన్నట్టు, ఫస్ట్ ఉమెన్ ఇండియన్ ప్రెసిడెంట్. షీ ఆల్సో ఫౌండెడ్ ద సెంట్రల్ హిందూ కాలేజ్ ఇన్ వారణాసిలో సెంట్రల్ హిందూ కాలేజ్ని ఈమె సెంట్రల్ హిందూ కాలేజ్ని ఫౌండ్ చేసింది ఈమె. అండ్ బాలగంగాధర్ తిలక్ గురించి మీకు తెలిసిందే కదా. బాలగంగాధర్ తిలక్ ఈజ్ నోన్ యాజ్ లోకమాన్య. ఆయన లోకమాన్య అని అంటారు. హీ స్టార్టెడ్ న్యూస్ పేపర్ మరాఠా, ఇంగ్లీష్ అండ్ కేసరి. మరాఠా, ఇంగ్లీష్ అండ్ కేసరి మరాఠీ. హీ వాజ్ ప్రొక్లైమ్డ్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్. ఆయన యొక్క స్లోగన్ ఏంటండి? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్. ఎవరిది? బాలగంగాధర్ తిలక్ది. సో ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ డి అనేది హోమ్ రూల్ అనేది డిఫరెంట్ 2 ప్లేసెస్ నుంచి స్టార్ట్ చేశారు. బాలగంగాధర్ తిలక్ బెల్గాం నుంచి స్టార్ట్ చేశారు. యానీ బెసెంట్ మద్రాస్ నుంచి స్టార్ట్ చేశారు 1916లో స్టార్ట్ అయింది. 1917లో ఉమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా యానీ బెసెంట్ కల్కట్టా సెషన్లో ఆమె పార్టిసిపేట్ చేశారు. ఆమె ఏం ఫౌండ్ చేసింది? సెంట్రల్ హిందూ కాలేజ్ ఇన్ వారణాసి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్ని టచ్ చేస్తూ వెళ్ళాలి. డైరెక్ట్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే వెళ్ళకూడదు. సో మనకి ఇలా ప్రాక్టీస్ సెషన్లో ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాము. దెన్ మనకు తెలియదు కదా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని. సో there is a high chances to get more questions if we touch more. So next question. In which of the following years did India not host in the ICIC Cricket World Cup tournament? India ఏమని అన్నాడు? ఇండియా did not host
did not host ICIC Cricket World Cup tournament. ఏ ఇయర్లో ఇండియా వరల్డ్ కప్ టోర్నమెంట్ హోస్ట్ చేయలేదంటే 1983 అండి. 1983లో ఆప్షన్ సి 1983లో ఇండియా చేయలేదు, హోస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇండియా వన్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఐసిఐసి మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఎప్పుడండి? 1983లోనే ఫస్ట్ ఇండియా వరల్డ్ కప్ ఫస్ట్ ఇండియా వరల్డ్ కప్ 1983. ఎవరు కెప్టెన్? కపిల్ దేవ్. మనకు ఆల్రెడీ 1983 అని మూవీ కూడా ఉంటుంది. కపిల్ దేవ్ కెప్టెన్సీ. దట్ ఆ స్పెసిఫిక్ టోర్నమెంట్ని హోస్ట్ చేసిందేమో ఇంగ్లాండ్ అండి. 1983 ఇంగ్లాండ్లో హోస్ట్ చేశారు. ఇండియా co-hosted the tournament in 1987లో విత్ పాకిస్తాన్, 1996 విత్ పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఇండియా ఎప్పుడెప్పుడు హోస్ట్ చేసిందంటే 1987లో పాకిస్తాన్తో, పాక్ అండ్ ఇండియా. 1987లో పాకిస్తాన్ అండ్ ఇండియా. నెక్స్ట్ 1996లో విత్ పాకిస్తాన్ ప్లస్ శ్రీలంక ప్లస్ ఇండియా, ఇవి మూడు. 1987లో పాకిస్తాన్ అండ్ ఇండియా. సో 1983లో ఓన్లీ ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది. సో ఇండియన్ క్రికెట్ మైల్ స్టోన్, ఇండియా ఎన్ని ఓడిఐస్ వరల్డ్ కప్స్ గెలిచింది చెప్పండి. ఇండియా హ్యాస్ వన్ 2 ODI వరల్డ్ కప్స్. 2 ODI వరల్డ్ కప్స్. లెట్స్ రైట్ 2 ODI వరల్డ్ కప్స్. 2 ODI వరల్డ్ కప్స్. ఇంకా ఎప్పుడెప్పుడు ఇది 1983 ఒకటి, ఎవరి? కపిల్ దేవ్ కెప్టెన్సీ. ఇంకా 2011లో ఎవరు కెప్టెన్సీ? 2011లో ఇంకోటి ధోని, ఐ థింక్. ఇంకా T20 వరల్డ్ కప్స్ ఎన్ని? T20 ఏమో 2007లో ఒకటి అండ్ 2024లో, 2007లో 2024లో T20 వరల్డ్ కప్స్. ఓకే, వరల్డ్ కప్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ వచ్చినప్పుడు ఓన్లీ క్వశ్చన్ కాకుండా క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ కూడా చూస్ చేయాలి. ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టుకొని 2011లో ఏంటిది? 1983లో 2011లో 2 times వరల్డ్ కప్ ఓడిఐ గెలిచింది. ఓడిఐ. నెక్స్ట్ 2007 అండ్ 2024 2 times T20. మొత్తం 4 వచ్చాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ ఐసిఐసి క్రికెట్ వరల్డ్ కప్ ఎప్పుడు? 1975లో ఇన్ ఇంగ్లాండ్లో ఫస్ట్ ఐసిఐసి క్రికెట్ వరల్డ్ కప్ 1975లో ఇంగ్లాండ్లో. సో మనకు కప్ వచ్చినప్పుడు 1983లో సేమ్ అదే ఇంగ్లాండ్లో. సో ఇలా రిలేట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరిపైన గెలిచాము? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ విత్ ద రెస్పెక్టివ్ ఆథర్స్. చెప్పండి. తాజుల్ మహాసిర్ రిటన్ బై, బుక్ నేమ్ తాజుల్ మహాసిర్ అనేది ఎవరు రాశారంటే హస్నా నిజాం అనేది ఆయన ఫస్ట్ అఫీషియల్ హిస్టారికల్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్.
ఫస్ట్ అఫీషియల్ హిస్టరీ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ అంటారు. ఇదేంది ఫస్ట్ అఫీషియల్ హిస్టరీ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ గురించి ఫస్ట్ అఫీషియల్ హిస్టరీ. ఫస్ట్ అఫీషియల్ హిస్టరీ కాజిన్ ఉల్ఫుత్ రిటన్ బై అమీర్ అండి. సో సెకండ్ ఇది చూడండి, A2B4 ఆప్షన్ బి. ఇలా కూడా చేయొచ్చు. మనకి ఒక 2 తెలిసినాయి అనుకోండి, దాన్ని చూసుకొని ఆప్షన్ని పెట్టేయచ్చు. సో A2B4 అనేది ఇది. నెక్స్ట్ తారిక్ ఫరూజాయి అనేది రిటన్ బై జావుద్ బ్రైన్. సో ఆప్షన్ 3 అనేది సి ఆప్షన్ 3. నెక్స్ట్ తారిక్ ముబారిక్ రిటన్ బై యహా బిన్ అహ్మద్, ఆప్షన్ ఏ. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. దీనికి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ మోస్ట్ కాజ్డ్ బై ఓవర్ పాపులేషన్? మోస్ట్లీ కాజ్డ్ బై ఓవర్ పాపులేషన్ అండి. ఓవర్ పాపులేషన్ వల్ల ల్యాండ్ అండ్ అదర్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ అండర్ ప్రెషర్, అడిక్వేట్ న్యాచురల్ రిసోర్స్ స్టోరేజ్, రిడక్షన్ ఇన్ scarcity of water, increasing in the area occurred by forest. సో మనకి ఏదైతుందండి, ల్యాండ్ అండ్ అదర్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ అండర్ ప్రెషర్, అంతే కదా. ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండదు కదా. ఓవర్ పాపులేషన్ అయితే ఇప్పుడే అయిపోతూ ఉంటాయి కదా ఫాస్ట్. ఎంత ఎక్కువ పాపులేషన్ అయితే అంత ఎక్కువ యూజ్ చేస్తారు, కన్జ్యూమ్ చేస్తారు. సో ఫ్యూచర్లో ఉండదు, ఫ్యూచర్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇప్పటికే అవుతుంది మనకి చాలా. సో ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి పాపులేషన్ పెరుగుతూ ఉంటే. సో ఇలా రిలేటెడ్ ఉన్న ఆప్షన్ని చూస్ చేసుకోవాలి మనకి క్వశ్చన్ ఇన్ జనరల్గా వస్తే. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్డ్ యాజ్ 10th February 2023 బడ్జెట్? యూనియన్ బడ్జెట్ అండి, యూనియన్ బడ్జెట్ క్వశ్చన్. సో 2023 బడ్జెట్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్డ్. అఫీషియల్ డేట్ రిలీజ్డ్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ అరౌండ్ February 2023 highlighted as a massive surge in gross direct taxes collection. Net growth in personal income tax అనేది PIT personal income tax collection outpaced corporate tax growth rate. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అలాంటి వాటిలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 2023లో ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, పలాడియం ఆన్ బేరియం సల్ఫేట్ PDBaSO4 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి రెజిమెండ్ క్యాటలిస్ట్ అంటాం. కన్సిస్ట్ ఆఫ్ పలాడియం సపోర్టెడ్ ఆన్ బేరియం సల్ఫేట్ విచ్ ఈజ్ యూజువల్లీ ఇంటెన్షనల్లీ deactivated or poisoned with components like quinoline or sulfur. It is used in organic chemistry to selectively reduce acyl chlorides into aldehydes, preventing reduction into primary alcohols. So option C
So next question. Ebony and mahogany trees. Ebony and mahogany trees are found in which type of forest? Ebony and mahogany trees అనేది ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఉంటాయండి. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఎబోగ్నీ అండ్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి. వామ్ రీజియన్లో సో ట్రాపిక్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ట్రాపిక్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఎంబోడీ అండ్ మహోగ్నీ ట్రీస్ అనేది ఫామ్ అవుతాయి. అవి వై ఇన్ దట్ ఓన్లీ ఇన్ దట్ ట్రాపిక్ ఆఫ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే అవి ఆ ట్రీస్ అనేది హార్డ్ ఉంటాయండి. హార్డ్ వుడ్ ట్రీస్ అవి. ఇంకా రెజోవుడ్, రబ్బరు ఇలాంటివి కూడా హార్డ్ ట్రాపిక్ ఆఫ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. రెయిన్ఫాల్ ఎక్సీడింగ్ 200 సెంటీమీటర్స్ వరకు కూడా వెళ్తుంది. సో అక్కడ తట్టుకునే చెట్లు అంటే ఖచ్చితంగా హార్డ్ వుడ్ ట్రీస్ ఉండాలి. హార్డ్ వుడ్ ట్రీస్ అని ఎబోనీ, మహోగ్నీ, రోజ్వుడ్, రబ్బర్ ఇలాంటి ట్రీస్ అనేది అక్కడ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ట్రాపిక్ ఆఫ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో అలాంటివి పెరుగుతూ ఉంటాయి. ఆ ట్రీస్ గురించి తెలిసి ఉంటే మనకు ఆప్షన్ ఈజీగా పెట్టేస్తాం. సో ఆ ట్రీస్ అనేది హార్డ్ వుడ్ ట్రీస్ అని తెలుసుకోవాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్, 9th question. Which party formed the government in British in the year of 1945? 1945లో మనకు ఉన్న పార్టీస్ ఏంటి అండి? అప్పుడు లేబర్ పార్టీ ఉన్నది. ఇంకా విచ్ పార్టీ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ఇన్ బ్రిటన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1945? 1945లో లేబర్ పార్టీ అనేది అక్కడ బ్రిటన్లో ఉండే. సో అదే గవర్నమెంట్ ఫామ్ చేసింది. వరల్డ్ వార్ 2 ఇన్ యూరోప్లో వరల్డ్ వార్ 2 ఎప్పుడైందండి? 1945లో వరల్డ్ వార్ 2 అయింది కదా. అప్పుడు బ్రిటిష్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ జూలై 1945 రిజల్టెడ్ ఇన్ ఏ హిస్టారికల్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ ద లేబర్ పార్టీ. దిస్ బ్రాట్ క్లెమెంట్ అట్లే to the power of as a prime minister, replacing Winston Churchill. వార్ టైంలో క్లెమెంట్ అట్లే అనేటైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు లేబర్ పార్టీకి. అట్లే అడ్మినిస్ట్రేషన్ ఓవర్సీస్ దేర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పవర్ అండ్ ఎవెన్చువల్లీ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ 1947. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడే యూరోప్లో బ్రిటన్లో లేబర్ పార్టీ అనేది ఫామ్ అయింది. క్లెమెంట్ అట్లే అనౌన్స్ ద హిస్టారిక్ ఫిబ్రవరి డిక్లరేషన్ స్టేటింగ్ బ్రిటన్ వుడ్ హ్యావ్ లీవ్ ఇండియా బై June 1948. He sent the Lord Mountbatten plan to fast track the partition and independence to August 15, 1947. లార్డ్ క్లెమ్ 1945లో ఎలక్షన్స్ అయినాయి కదా. అప్పుడు క్లెమెంట్ అట్లే వచ్చి ఆయన మన ఇండియాకి ఇండిపెండెన్స్కి ఆయన చాలా హెల్ప్ చేశారు. హెల్ప్ ఇన్ ద సెన్స్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది ఫాస్ట్ ట్రాక్ చేసి ఇండియాకి ఆగస్ట్ 15 లోపు ఇండిపెండెన్స్ రావాలి అని చెప్పి అతను ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు. June 1948 వరకు మీకు ఇండిపెండెన్స్ వస్తుందని ఆయన ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు. సో అంతకన్నా ముందే ఆగస్ట్ 15, 1947కి వాళ్ళు ఆల్రెడీ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసారు. సో ఇలా సో వాళ్ళదే పార్టీ లేబర్ పార్టీ వచ్చింది అప్పుడు. ఆప్షన్ బి. సో ఇలా లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ లేబర్ పార్టీ అని చెప్పి ఆన్సర్ అలానే కంటిన్యూ చేస్తే మనకి ఓన్లీ ఒకటే క్వశ్చన్ టచ్ అవుతుంది. అదే ఇలా 2-3 పెట్టుకుంటే ఈజీగా దానికి రిలేటెడ్ 1945లో లేబర్ పార్టీ వచ్చింది. అందులో లేబర్ పార్టీకి క్లెమెంట్ అట్లే అనేట ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దెన్ 1947 ఆగస్ట్ 15 వరకు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో దానికి ఆయనే లార్డ్ క్లెమెంట్ అట్లే అనేట ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన
లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయించాడు. సో అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వెన్ వాజ్ ద డ్యూటీ ఫ్రీ ట్రాఫిక్ ట్రాన్స్ఫరెన్స్ డిఎఫ్టిపి? అది ఇంటర్నేషనల్ ట్రేడ్ స్కీమ్ అండి. డ్యూటీ ఫ్రీ ట్రాఫిక్ ప్రిఫరెన్స్ స్కీమ్ అనేది డెవలప్డ్ కంట్రీస్ గురించి ఎల్డిసిస్ అనౌన్స్డ్ బై ఇండియా. వెన్ వైజ్ డ్యూటీ ఫ్రీ ట్రాఫిక్ డిఎఫ్టిపి అనేది 2008లో ఆప్షన్ డి 2008లో అనౌన్స్ చేశారు. ఫస్ట్ డెవలపింగ్ నేషన్ టు లాంచ్ డెడికేటెడ్ డిఎఫ్పిటి స్కీమ్ అండి. 2008లో ఆ స్కీమ్ అనౌన్స్ చేశారు ఇండియా వాళ్ళు. లాస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ డ్యూరింగ్ ఇండియా ఆఫ్రికా ఫార్మ్ సమ్మిట్ ఇన్ 2008. ద స్కీమ్ ప్రొవైడెడ్ ప్రిఫరెన్షియల్ డ్యూటీ ఫ్రీ మార్కెటింగ్ యాక్సెస్ టు స్పెసిఫైడ్ ప్రొడక్షన్ important from official designated boost unliterate economic growth. సో అన్లిటరేట్ ఎకనామిక్ గ్రోత్ గురించి. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎంకరేజెస్ ప్రిఫరబుల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎల్డిసిస్ టు ఇంటిగ్రేట్ దెమ్ ఇంటూ గ్లోబల్ సప్లై నెట్వర్క్ గురించి చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 2008లో ఇండియా అనౌన్స్డ్ డిఎఫ్టిపి డ్యూటీ ఫ్రీ ట్రాఫిక్ ప్రిఫరెన్స్. అంటే తెలుసు కదా, డెవలపింగ్ కంట్రీస్ మీద ట్యాక్స్ ఎక్కువ పడకుండా అండ్ సంథింగ్ రిలేటెడ్ టు డెవలప్ అవ్వడానికి రిలేటెడ్గా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 11th క్వశ్చన్, విచ్ గజల్ సింగర్ వాజ్ conferred with prestigious దీననాథ్ మంగేష్కర్ అవార్డ్? దీననాథ్ మంగేష్కర్ అవార్డు ఇన్ ఏప్రిల్ 2023 పంకజ్ ఉదాస్కి అవార్డు వచ్చింది. గజల్ సింగర్ అన్నట్టు. ఈ పంకజ్ ఉదాస్ అన్నట్టు ఆయన గజల్ సింగర్. రిసీవ్స్ మాస్టర్ దీననాథ్ గంగేష్కర్ పురస్కార్ ఇన్ April 2023, recognized of his deep lifelong contribution to music, to Indian music. The annual award is managed by the Mangeshkar Family Trust in honor of musical pioneer Deenanath Mangeshkar. So, late Deenanath Mangeshkar పేరు మీద దీననాథ్ మంగేష్కర్ అవార్డు ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అనేది దీని గురించి ఆర్గనైజ్ చేస్తారు మంగేష్కర్ అవార్డు. సో 2023 ఏప్రిల్లో దీననాథ్ మంగేష్కర్ అవార్డు పంకజ్ దాస్కి వచ్చింది. పంకజ్ ఉదాస్. సో ఇనాగ్రల్ అవార్డ్ ఇన్ 2022 వాజ్ కన్ఫర్మ్డ్ అపాన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో 2023లో ఇట్ వాజ్ గివెన్ టు వెటర్న్ సింగర్ ఆశా భోస్లే కూడా 2023లో వెటర్న్ సింగర్కి ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులో ఆప్షన్ ఏంటిది అండి? పంకజ్ ఉదాస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, విచ్ ఇయర్ వాజ్ ద పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లాంచ్డ్? పిఎం ఆయుష్మాన్ భారత్ మిషన్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంచ్డ్ ఇన్ దీన్ని ఏమంటారు? పిఎం ఏబిహెచ్ఐఎం. దీన్ని 2021లో అక్టోబర్లో లాంచ్ చేశారు. ఫ్రమ్ వారణాసి, ఉత్తరప్రదేశ్లో యూపీ వారణాసి. ఇందాక వారణాసి గురించి ఏదో క్వశ్చన్ చూసాం. వారణాసిలో హిందూ యూనివర్సిటీ వచ్చింది. ఎవరు అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్లేస్ వచ్చినప్పుడు ప్లేస్ గురించి ఇంతకుముందు ఏదో క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది కదా అని చెప్పి అలాంటివి కూడా గుర్తుపెట్టుకొని చేయాలి ఆప్షన్స్. సో ఇప్పుడు 2021లో పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లాంచ్ అయింది.
అది వారణాసి, యూపీ వారణాసిలో లాంచ్ అయింది అక్టోబర్ ఓసిటీ అక్టోబర్ 2021. సో స్ట్రెంథెనింగ్ హెల్త్ కేర్ నెట్వర్క్, ఎర్లియర్ డిసీజెస్ డయాగ్నోస్టిక్స్ అండ్ సెంటర్స్ ట్రీట్మెంట్, హెల్త్ కేర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ డస్ గోనియాలక్స్ బిలాంగ్స్ టు? సో అది బయాలజీ క్వశ్చన్. డైనోఫ్లాగ్లెట్స్ అనేది గోనియాలక్స్కి బిలాంగ్ అవుతుంది. గోనియాలక్స్ ఈజ్ జెన్యూన్ ఆఫ్ మెరైన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం that falls under the group of dinoflagellates in the kingdom Protista. So are dinoflagellates. So next question. Vallabi, a city of ancient Indian, was capital of which diagnostic? మైత్రా డైనస్టీకి క్యాపిటల్ అండి వల్లభ. ఇప్పుడు సర్వ్డ్ యాజ్ ఏ ఇంపెరియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ మైత్రాక్ డైనస్టీ విచ్ వాజ్ ఫౌండెడ్ బై సీనపాటి బాత్రక ఫాలోయింగ్ బై declining of the Gupta empires. Vallabha grew into prominent international port city. వల్లభి అనేది ఇంటర్నేషనల్ పోర్ట్ సిటీగా చేంజ్ అయిపోయింది. అండ్ గ్లోబల్లీ అక్లైమ్డ్ సీట్స్ బుద్ధిస్ట్ అండ్ జైనిజం లెర్నింగ్ మ్యాచింగ్ నలంద గురించి కూడా స్టార్ట్ అయింది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Bharatanatyam dance style is associated with which of the following states? భరతనాట్యం అనగానే మనకు తెలియాల్సి ఈజీ క్వశ్చన్ అండి. తమిళనాడు. భరతనాట్యం తమిళనాడు, కథక్కలి ఉత్తరప్రదేశ్, అండ్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్, మణిపూర్, ఒడిస్సీ, సత్రియ అస్సాం. సో భరతనాట్యం అనేది తమిళనాడు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్, ఇది అనేది ఫిజిక్స్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ రేడియేషన్ హ్యాస్ వెరీ షార్ట్ 10⁻³ m వేవ్ లెంత్ ప్రొడ్యూసింగ్ బై న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్, లైటింగ్నెస్ అండ్ లెస్ డ్రామాటిక్ యాక్టివిటీస్ ఆఫ్ రేడియో యాక్టివ్ డికే. సో ఇది గామా అండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గామా రేస్ అనేది పొసెస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్. గామా రేస్ అనేది షార్టెస్ట్ వేవ్ లెంత్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ డస్ నాట్ షేర్ దేర్ బౌండరీస్ షేర్ చేసుకొని ప్లేసెస్? భూటాన్ మేఘాలయ షేర్ చేసుకోదండి. భూటాన్ అరుణాచల్ ప్రదేశ్ షేర్ చేసుకుంటాయి. 2 పైన ఉంటాయి. 7 సిస్టర్స్ దగ్గర భూటాన్ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ పైన ఉంటుంది. భూటాన్ వెస్ట్ బెంగాల్ కూడా బౌండరీ షేర్ చేసుకుంటుంది. భూటాన్ అస్సాం కూడా షేర్ చేసుకుంటుంది. భూటాన్ ల్యాండ్ బౌండరీస్ విత్ 4 ఇండియన్ స్టేట్స్తోని బౌండరీ షేర్ చేసుకుంటుంది భూటాన్. అది ఏ స్టేట్స్ అండి? సిక్కిం, వెస్ట్ బెంగాల్, ఇంకా అస్సాము, ఇంకా అరుణాచల్ ప్రదేశ్. మేఘాలయ ఈజ్ కంప్లీట్లీ separated from Bhutan because the territory of Assam sits directly between them. అస్సాం అనేది రెండింటి మధ్యలో ఉంటుంది. సో మేఘాలయ ఓన్లీ షేర్స్ ద ఇంటర్నేషనల్ బౌండరీ విత్ బంగ్లాదేశ్. మేఘాలయ బంగ్లాదేశ్తో మాత్రమే చేసుకుంటుంది బౌండరీ షేరింగ్. సో ఈ 4 సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ భూటాన్తో బౌండరీ షేర్ భూటాన్తో ఎంత ల్యాండ్ షేర్ చేసుకుంటుంది అంటే భూటాన్తో
around 699 kilometers. 699 kilometers. India share their boundary with Bhutan. Longest international borders ఏంటి అండి? ఇండియా ఇస్ లాంగెస్ట్ ల్యాండ్ బౌండరీ షేర్డ్ విత్ బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్తోని బంగ్లాదేశ్తో 4096.7 కిలోమీటర్స్. 4096 కిలోమీటర్స్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఫాలోడ్ బై చైనా అండ్ పాకిస్తాన్. ఫస్ట్ బంగ్లాదేశ్తోనే హైయెస్ట్. భూటాన్, బంగ్లాదేశ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. భూటాన్తో 699 ఓన్లీ, 699 కిలోమీటర్స్. బంగ్లాదేశ్తో 4900. బంగ్లాదేశ్ మొత్తం టచ్ అయి ఉంటుంది కదా, సో బంగ్లాదేశ్తో ఎక్కువ, భూటాన్తో తక్కువ. నెక్స్ట్ చైనా, తర్వాత పాకిస్తాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ అండి. పాలిటీ గురించి నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ 1 minute. పాలిటీ క్వశ్చన్ 18th question. Which of the following dates does not India celebrates its constitutional day? Constitutional day. Which of the following dates does India celebrates its constitution day? ఇండియా ఏ డేట్ రోజు కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకుంటుందంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సంవిధాన్ దివాస్. సంవిధాన్ దివాస్ అనేది 26th నవంబర్ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. ఆన్ దిస్ హిస్టారికల్ డే ఇన్ 1949లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియన్ ఫార్మల్లీ అడాప్టెడ్. 1949లో 26th నవంబర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు. బట్ ఇంప్లిమెంట్ అనేది January 26th January 1950. సో 1949 నవంబర్ 26 రోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి సంవిధాన్ దివాస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే 1949 నవంబర్ 26 రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. సో which later came into full length 26th January 1950లో ఫుల్గా లీగల్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ 26th కాన్స్టిట్యూషన్ డే ఈజ్ డే ఇన్ 2015 టు హానర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 26th నవంబర్ కాన్స్టిట్యూషన్ డే చేయాలని 2015లో అంబేద్కర్ని హానర్ చేయాలని చెప్పి 2015లో 26th నవంబర్ కాన్స్టిట్యూషన్ సంవిధాన్ దివస్ చేయాలని అనౌన్స్ చేశారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎన్ని టైం లైన్ ఎంత అండి? కాన్స్టిట్యూషన్ లెట్స్ డిస్కస్. కాన్స్టిట్యూషన్ డే 2 years 11 months 18 days. 18 days 11 months. 2 years 11 months 18 days to complete the draft. Ambedkar served as the chairman of crucial drafting committee. డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ చైర్మన్గా వ్యవహరించారు. సో అండ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు, అందులో అంబేద్కర్ చైర్మన్ కాబట్టి అతని హ్యాండ్ ఓవర్లో జరిగినాయి చాలా. సో 2 years 11 months 18 days కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి అంత టైం పట్టింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్గనైజేషన్ దట్ control and auditor general heads is known as. Control and auditor general heads is known as the Indian Audit and Accounts Department అండి. ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్స్. ఆడిటర్ జనరల్ అనగానే ఆడిట్స్ అండ్ కంట్రోలర్ అంటే అకౌంట్స్ అండి. ఆడిటర్ జనరల్ అనేది, అకౌంట్స్ అనేది, కంట్రోలర్ అనేది ఇవన్నీ అకౌంట్స్. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించే వాళ్ళు. సిఏజీ కంట్రోలింగ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ జనరల్. కాగ్ ఇది సుప్రీం హెడ్గా వ్యవహరిస్తుంది. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ IAAD. ద కాగ్ ఫంక్షన్ యాజ్ ఎ చీఫ్ గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్
purse. Auditing all the financial accounts of both central and state governments. ఆర్టికల్ కాగ్ అనేది ఆర్టికల్ 148 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో దీని గురించి డీటెయిల్గా చెప్పి ఉంటుంది. సో కాగ్ హోల్డ్స్ ఆఫీస్ ఆఫ్ టర్మ్ ఏజ్ 6 years అండి. కాగ్ మెంబర్స్ 6 years టర్మ్ ఉంటుంది అంటిల్ కంప్లీటింగ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 65 years. సో 65 years ఏజ్ లిమిట్ ఉంటుంది అండ్ 6 years టెన్యూర్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 20. Considering the following statements, choose the correct statement. Udan scheme has first and Udan scheme has completed 5 years since the implementation in 2017. 2017లో ఉదాన్ స్కీమ్ని కంప్లీట్ చేశారంట. సో నెక్స్ట్ చూద్దాం. ఇట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అంట. The Airports Authority of India is implementing agency of this scheme. Flagship scheme of Ministry of Science and Technology అనేది తప్పండి. ఉదాన్ was launched in 2016 and first commercially flighting took off in ఉదాన్ అనేది ఎయిర్పోర్ట్కి సంబంధించింది. ఇవి రెండు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. సో ఆప్షన్ 2 కాదు. ఆప్షన్ 1 and 3 అనేది ఆప్షన్ డి అనేది ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, సివిల్ ఏవియేషన్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎవరు? రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్. సో ఎయిర్పోర్ట్ అథారిటీ యాక్ట్స్ డెసిగ్నేషన్. సో 1 and 3 ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ మ్యారథాన్ ఈవెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ లార్జెస్ట్ మ్యారథాన్ ఇన్ ఏషియా? లార్జెస్ట్ మ్యారథాన్ ఇన్ ఏషియా ఏదండి? స్పోర్ట్స్ క్వశ్చన్ కదా ఇది. ముంబై మ్యారథాన్ అనేది, ముంబై మ్యారథాన్ ఈజ్ నోన్ యాజ్ ద టాటా ముంబై మ్యారథాన్ ఈజ్ sponsorship reason is an annual international marathon held on the third Sunday of January. It ranks as the largest mass participation marathon event across continent of Asia. ఏషియా కాంటినెంట్లోనే లార్జెస్ట్ అండి. లార్జెస్ట్ మ్యాస్ పార్టిసిపేషన్ ఆఫ్ మ్యారథాన్. సో మ్యారథాన్ ఎంత అండి? డిస్టెన్స్ 42.195 kilometers km అంటే 26 miles అండి. 26 miles 26.385 yards అని ఉంటుంది. 26 miles. సో 42 kilometers అంతే కదా. సో లార్జెస్ట్ మ్యాస్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇంకా డిస్టెన్స్ కూడా 42 kilometers ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ముంబై అండి. ఆప్షన్ ఏంది? ముంబైలో. సో నెక్స్ట్, కల్చరల్ ఫెస్టివల్స్ అండి. ఫెస్టివల్స్ గురించి. షాబ్ ఈ భారత్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్? షాబ్ ఈ భారత్ అనగానే మనకి ముస్లిమే కదండి. జస్ట్ ఈజీ క్వశ్చన్. ముస్లిం. షాబ్ ఈ భారత్. ఆల్సో టర్మ్డ్ యాజ్ ఏ నైట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటారండి. దాని మీనింగ్ అంటే నైట్ ఆఫ్ ఫర్గివ్నెస్. షాబ్ ఈ భారత్ అంటే నైట్ ఆఫ్ ఫర్గివ్నెస్. GHT నైట్ ఆఫ్ ఫర్గివ్నెస్ is an important Islamic festival observed by Muslim community global, celebrated on the 15th night of Shab-e-Barat, 8 months of the Islamic calendar. It spends in a prayer, fasting and seeking diving forgiveness. ఫాస్టింగ్ ఉంటారు, నైట్స్ తింటారు, అలాంటివి ఉంటాయి కదా. అది ముస్లిం ఫెస్టివల్ షాబ్ ఈ భారత్ అని అంటారు. నైట్ ఫర్గివ్నెస్ అని కూడా ఉంటుంది. దీన్ని
ఐ మీన్ అదే నైట్ ఫర్గివ్నెస్ మీనింగ్ ఏంటి? నైట్ ఫర్గివ్నెస్ అంటే వీళ్ళు సూర్యుడు సన్ రాకముందు తినడము, సన్ వచ్చినాక జస్ట్ ఫాస్టింగ్ చేయడము, దాన్ని నైట్ ఫర్గివ్నెస్ అంటారు. షాబ్ ఈ భారత్ అని దాన్ని ఇస్లామిక్ ఫెస్టివల్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అసోసియేటెడ్ విత్ ద ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ IIPDF డెవలప్మెంట్ ఫండ్. IIPDF వాజ్ సెటప్ ఇన్ 2017. అవునండి, 2017లో పీడిఎఫ్ అనేది సెటప్ చేశారు. ప్రొవైడింగ్ IIPDF ప్రొవైడ్స్ సెంట్రల్ గవర్నమెంట్, లేదండి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే కాదు. ద స్కీమ్ ఈజ్ నోటిఫైడ్ అండర్ ద డెవలప్మెంట్ ఎకనామిక్ అఫైర్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే ఇది 2017 కాదండి, 2007-8లో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. 2007-8 ఈ మధ్యలో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు, 2017 కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఇది 2007-8లో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was one of the Navaratnas of Akbar? Akbar Navaratnas history question. ఎవరండి? పూర్ణేందర్ దాస్, స్వామి హరిదాస్, టాన్సేన్, అమీర్ ఖుష్రో. వీళ్ళు ఎవరంటే ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్. అక్బర్స్ రాయల్ ఎంపైర్ కోర్ట్ ఫీచర్డ్ ఇన్ ఇన్నర్ సర్కిల్ ఆఫ్ 9 ఎక్స్పెక్టేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిస్ట్ నోన్ యాజ్ నవరత్నాస్. 9 నవరత్నాస్ అంటే 9 మెంబర్స్ ఉంటారు కోర్ట్, అది అక్బర్ కోర్ట్లో నవరత్నాస్. సో అందులో టాన్సీన్ వాజ్ ఎ లెజెండరీ మ్యూజికల్ జెన్యూన్ అమాంగ్ దెమ్. మ్యూజిక్ అండి, ఈయన మ్యూజిక్ అండి. సో అతని బర్త్ నేమ్ అనేది రామ్తాను మిశ్రా అయితే తనను తాన్సేన్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్. Who has written the book of Fearless Governance, published by January 2021, describing his stint as a governor? కిరణ్ బేడి రాశారండి. కిరణ్ బేడి అది ఫియర్లెస్ గవర్నెన్స్ గురించి కిరణ్ బేడి రాశారు. Who has served as the 24th Lieutenant Governor of Union Territory of పాండిచ్చేరికి 24th గవర్నర్. పాండిచ్చేరి అంటే అది యూనియన్ టెరిటరీ కదా, పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, LT లెఫ్టినెంట్ గవర్నర్. రియల్ వరల్డ్ అడ్మినిస్ట్రేషన్ టెన్యూర్, ద బుక్ డీటెయిల్స్. ద బుక్ ఏం చెప్తుంది అంటే రియల్ వరల్డ్ అడ్మినిస్ట్రేటివ్ టెన్యూర్ గురించి చెప్తుంది. హెర్ గవర్నెన్స్ మోడల్స్ అండ్ హెర్ పుష్ ఫర్ అకౌంటబిలిటీ విత్ ఇన్ పబ్లిక్ సర్వీస్. కిరణ్ బేడి ఎవరండి? ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ పోలీస్ సర్వీస్. కిరణ్ బేడి అనగానే ఫస్ట్ ఐపీఎస్ ఉమెన్. ఎప్పుడండి సర్వీస్ ఎప్పుడు ఎంటర్ అయింది? 1972లో. షీ ఆల్సో వన్ ద రామోన్ మగేసియా అవార్డ్ 1994లో. 1972లో ఫస్ట్ ఐపీఎస్ ఉమెన్, 1994లో రామన్ మంగేసి అవార్డు వచ్చింది. సో ఇది. థ్యాంక్ యూ అండి. హోప్ యూ లైక్ ద సెషన్ చాలా లాంగ్ అయింది. సో మనం ఎక్కువ డీప్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సెషన్ లాంగ్ అయింది. బట్ ఇఫ్
25 క్వశ్చన్స్ని 15 మినిట్స్లో చాలా ఈజీగా చేయొచ్చు. మనం చాలా ఇప్పుడు ఆప్షన్ 25 క్వశ్చన్స్కి విత్ 24 ఆప్షన్ విత్ 4 ఆప్షన్స్ 425 100 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి టైం ఎక్కువ పట్టింది. సో హోప్ యూ లైక్ ద సెషన్. థ్యాంక్ యూ. Please like, subscribe and do watch our videos. If you like, please, if you have any doubts, please comment.